పోయిన వీడియోలో మనం రాముడి యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకున్నాం కదా! ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే బాలకాండ పార్ట్ 2 అని ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ వీడియోనైతే చూసేయండి. ఈ వీడియోలో శ్రీరాముడికి సహాయం చేసిన వానర సైన్యం యొక్క జన్మ రహస్యం గురించి, అలానే వాళ్ళందరూ ఎవరి యొక్క అంశలతో పుట్టారో ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఒక నరుడు రూపంలో పుట్టడానికి అంగీకరిస్తాడో, అప్పటికే భవిష్యత్తు గురించి తెలిసిన బ్రహ్మదేవుడు అక్కడుండి దేవతలందరికీ విష్ణుమూర్తికి సహాయం చేయడానికి బలవంతులైన వానరులుగా పుట్టమని చెప్పి ఆదేశిస్తాడనమాట. ఇంక బ్రహ్మ చెప్పిన విధంగానే ఈ దేవతలందరూ ఆ కాలంలో ఉండే అప్సరసలు, విద్యాధర్మ స్త్రీలు, నాగకన్యలు, అలానే గంధర్వ కన్యలు వీళ్ళ అందరిలోని వాళ్ళ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టి వానర రూపంలో జన్మిస్తారనమాట. ఇలా వీళ్ళు ఈ అప్సరసలకి కొన్ని వేల సంఖ్యలో జన్మిస్తారనమాట. రాముడికి సహాయం చేసే సమయం వచ్చేసరికి కొన్ని కోట్ల వానరులుగా అభివృద్ధి చెందుతారనమాట. ఇక్కడ ఒక విషయం గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నా. వానరుల్లో మనకి చాలా జాతులుంటాయి. వాటిలో ముఖ్యమైనవి బల్లూక జాతి, గోపుచ్చ జాతి, ఇంకా కపి జాతి, ఇంకా చాలా రకాలైన జాతులుంటాయి. ఇక్కడ బల్లూక జాతి అంటే ఎలుగుబంటి జాతికి చెందిన వానరులనమాట. అలానే గోపుచ్చ అంటే కొండముచ్చు జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు పూర్తిగా మానవులు కాదు, అలానే జంతువులు కూడా కాదు. వీళ్ళు మధ్య స్థానంలో ఉంటారనమాట. అందుకే వీళ్ళని వానరులు అంటాం. వానరులు అంటే వన ప్లస్ నర. వీళ్ళు అక్కడే వనంలో జీవిస్తూ అక్కడ దొరికే కందమూలాలని తింటూ జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి మానవులకుండే జ్ఞానం కూడా ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళని వానరులు అని పిలుస్తాం. అలానే వీళ్ళు దేవతల యొక్క తేజస్సుతో పుట్టడం వల్ల, అంటే అంశలతో పుట్టడం వల్ల వీళ్ళకి దేవతలకుండే జ్ఞానం, అలానే వాళ్ళకుండే బలం కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట. అంటే సహజ సిద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఎంతటి పరాక్రమవంతులంటే పెద్ద పెద్ద కొండరాళ్ళని కూడా ఎత్తి విసిరి అవతల పాడేయగలరన్నమాట. అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లని సైతం కూకటి వేలతో పెకిలించగలరన్నమాట. ఇంకా వీళ్ళు దేవతల యొక్క అంశలు కాబట్టి శాస్త్రాలు కూడా బాగా తెలుసన్నమాట. అలానే గాలిలో కూడా ఎగరగలరు. ఏ ప్రాంతానికైనా కూడా అతి వేగంగా చేరుకోగలరన్నమాట. అటువంటి శక్తులు వీళ్ళల్లో ఉన్నాయి. అలానే వీళ్ళు నదులు, సముద్రాలపై కూడా నిర్మాణాలను చేయగలరన్నమాట. అంత సామర్థ్యం వీళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన వానరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను ఎవరి యొక్క అంశాలతో ఏ ఏ వానరులు జన్మించారు అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే నేను డిస్ప్లే మీద కూడా నేను ఈ పేర్లను పెడతాను. ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే రాసుకోండి. ముందుగా దేవతలందరికీ రాజైన ఇంద్రుడి యొక్క అంశతో వాలి జన్మిస్తాడు. తర్వాత సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు జన్మిస్తాడనమాట. అలానే బృహస్పతి యొక్క అంశతో తారుడు, కుబేరుడు యొక్క అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ యొక్క అంశతో నలుడు, అగ్నిదేవుడి యొక్క అంశతో నీలుడు, అశ్విని దేవతల యొక్క అంశలతో మైందుడు, అలానే ద్వివిధుడు అని ఇద్దరు పుడతారనమాట. అలానే వరుణుడు యొక్క అంశతో సుషేనుడు, పర్జన్యుడు అనే వర్షాది దేవత అనమాట. ఇతని యొక్క అంశతో సరభుడు అనే వాళ్ళు పుడతారనమాట. నేను ఎందుకు వీళ్ళ గురించి ముఖ్యంగా చెప్పాను అంటే, వానరులందరిలో కూడా వీళ్ళు శ్రేష్ఠులు అనమాట. ఏదైనా ఒక సమస్య వస్తే ఈ వానరులందరూ కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి మనకి ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్తారనమాట వాల్మీకి రామాయణంలో కూడా. ఇంకా మనం హనుమంతుడు, జాంబవంతుడు విషయానికి వస్తే, ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఆవలించడం ద్వారా జాంబవంతుడు జన్మిస్తాడనమాట. జాంబవంతుడు బల్లూక జాతిలో జన్మిస్తాడు. అంటే జాంబవంతుడు ఎలుగుబంటి జాతికి చెందినవాడనమాట. ఇంకా హనుమంతుడి విషయానికి వస్తే, ఏదైతే పాయసాన్ని దశరథ మహారాజు అలానే అతని భార్యలు సేవిస్తారో అందులో కొంత భాగాన్ని వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదిస్తాడనమాట. అది సేవించడం ద్వారా వాయుదేవుడి యొక్క తేజస్సుతో హనుమంతుడు జన్మిస్తాడు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావాలి. అదేంటి అంటే, దశరథ మహారాజు సేవించిన అదే పాయసాన్ని అంజనాదేవి కూడా సేవించింది కదా. మరి దశరథ మహారాజుకి విష్ణువు యొక్క అంశలు పుత్రులుగా జన్మిస్తారు. మరి అదే అంజనాదేవికి శివాంశ అయిన హనుమంతుడు ఎందుకు జన్మించాడు? దాని వెనక ఒక పెద్ద చరిత్రే ఉంటుంది. దాని గురించి మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా తెలుసుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళ పేర్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ వానరుల్లో కూడా జాంబవంతుడు, హనుమంతుడు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళనమాట. వీళ్ళ యొక్క పరాక్రమం వల్ల వీళ్ళకి చాలా విశిష్టతని కలిగి ఉంటారనమాట. మీ అందరికీ కూడా ఈ వానరుల యొక్క జననం గురించి అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. అలానే మనం తర్వాత వీడియోలో విశ్వామిత్రుడితో
రామలక్ష్మణుల యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. అలానే విశ్వామిత్రుడు రాముడికి నేర్పించిన ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇంకా నా వీడియోస్ ద్వారా మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నారు అని మీరు భావిస్తే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్‌ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓం నమః శివాయ.